హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నైజం వంటలండి. ఈరోజు మన రెసిపీలో ఇదొక్క కారం పొడి ఉంటే చాలండి. అన్ని కూరగాయలు దీని ముందు తక్కువనే చెప్పుకోవాలి. చాలా చాలా బాగుంటుంది. అన్నంలోనే కాకుండా దోస, ఇడ్లీలో కూడా అద్దిరిపోతుంది. ముందుగా ఉల్లిపాయలు వచ్చేసి 5 నుంచి 6 వరకు తీసేసుకోండి. తీసుకున్న తర్వాత ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసుకోవాలి. సన్నగా కట్ చేసుకోవటం వల్ల ఫ్రై చేసేటప్పుడు చాలా ఈజీగా అయిపోతుందండి. ఎక్కువ టైం కూడా పట్టదు. ఇప్పుడు వేరొక ప్యాన్లోకి ఒక 3 టేబుల్ స్పూన్ వచ్చేసి శనగపప్పు తీసుకోండి. ఒక 2 టేబుల్ స్పూన్ వచ్చేసి మినపప్పు తీసుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్ మీద అడ్జస్ట్ చేసి ఇలా కొంచెం వేయించుకున్న తర్వాత ఇందులోకి ధనియాలు తీసేసుకోండి. ధనియాలు వచ్చేసి 2 టేబుల్ స్పూన్ తీసుకోవాలి. మొత్తం ఒకేసారి కలిపి తీసుకోవచ్చు. కానీ ఇలా తీసుకొని వేయించుకోవటం వల్ల ధనియాలు, జీలకర్ర తొందరగా మాడిపోతాయి కాబట్టి ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేసుకుంటూ మంటని లో ఫ్లేమ్ మీద లేదా మీడియం ఫ్లేమ్ మీద పెట్టి వేయించేసుకోండి. ఈ పప్పులు మొత్తం కలిపి మనం ఈ పొడిలోకి తీసుకుంటే రుచి చాలా బాగుంటుందండి. డిఫరెంట్‌గా ఉంటుంది. చూడండి, ఇలా కొంచెం వేయించుకున్న తర్వాత స్టవ్‌ని ఆఫ్ చేసి దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు అదే ప్యాన్‌లోకి ఆయిల్‌ని కాస్త ఎక్కువగా యాడ్ చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులోకి మనం కట్ చేసి పెట్టినటువంటి ఉల్లిపాయ ముక్కలు తీసేసుకోండి. మనం ఎన్నో రకాల కారం పొడులు చేస్తుంటాం కదండీ! ఉల్లిపాయతో చేసే ఈ కారం పొడి మాత్రం వేడి వేడి అన్నంలోకి కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలండి. రుచి కమ్మగా ఉంటుంది. చాలా బావుంటుంది. ఈ కారం పొడిని ప్రిపేర్ చేసిన తర్వాత దాదాపు నెల వరకైతే మనం స్టోర్ చేసుకోవచ్చండి. మనం దోసలని, ఇడ్లీలని చేస్తుంటాం కదా! అందులో కూడా చాలా బావుంటుంది. చూడండి, ఉల్లిపాయల్ని ఇలా ఆయిల్‌లో ఎర్రగా ఫ్రై చేసేసుకోవాలి. ఇలా ఎర్రగా ఫ్రై చేస్తే మనం కారం పొడి చేసినా చాలా బావుంటుంది. ఇంకొంచెం ఇది ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత దీన్ని కంప్లీట్‌గా ఇలా తీసేసుకోండి. ఒక ప్లేట్‌లోకి తీసి పక్కన పూర్తిగా చల్లారనివ్వాలి. చూసారు కదా! కంపల్సరీగా ఈ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్‌లో మంటని లో ఫ్లేమ్ మీద అడ్జస్ట్ చేసి ఎండుమిరపకాయలు మనకి ఎన్నైతే ఇందులోకి సరిపోతాయో అన్ని ఎండుమిరపకాయలు తీసుకొని ఇలా కొంచెం వేయించేసుకోవాలి. చూడండి, కొంచెం ఇలా రంగు మారిన తర్వాత వీటిని తీసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే వెల్లుల్లి రెబ్బలు కూడా తీసుకోవాలి. వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేయటం వల్ల ఫ్లేవర్ చాలా బావుంటుందండి. కొంచెం ఎక్కువగా తీసుకోండి. వెల్లుల్లి రెబ్బలు వచ్చేసి ఒక 20-25 వరకు అయితే తీసుకోండి. చూసారు కదా! దీన్ని కూడా కొంచెం ఇలా వేయించుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోండి. మరీ ఎర్రగా వేయించాల్సిన అవసరం లేదు. కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు ఆయిల్‌లో ఫ్రై చేసుకుంటే చాలు. ఇప్పుడు ఇందులోనే కరివేపాకు కూడా తీసేసుకోండి. కరివేపాకు కాస్త ఎక్కువగా తీసుకోండి. చాలా బావుంటుంది. ఇప్పుడు ఈ కరివేపాకుని కూడా కొంచెం ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్‌ని ఆఫ్ చేసేసుకోవాలి. అంతే అండి. వీటన్నిటిని ఈ పొడిలోకి తీసుకోవటం వల్ల టేస్ట్ చాలా బావుంటుంది. ఇప్పుడు పూర్తిగా చల్లారిన తర్వాత ఒక ప్లేట్‌లోకి తీసేసుకోండి. చూడండి, ఇలా మొత్తం తీసుకున్న తర్వాత వీటి మొత్తాన్ని ముందుగా ఇలా మిక్స్ చేసేసుకోవాలి. ఒక్కొక్కసారి ఇంట్లో కూరగాయలు లేనప్పుడు ఈ పొడిని మనం ప్రిపేర్ చేసి పెట్టుకుంటే చాలండి. అన్నంలో ఎప్పుడంటే అప్పుడు కలుపుకొని తింటే చాలా బావుంటుంది రుచి మాత్రం. మీకు కూరగాయలు కూడా దీని ముందు తక్కువనే చెప్పుకోవాలి. అంత రుచిగా ఉంటుంది. ముందుగా అయితే చిన్న మిక్సీ జార్‌లోకి పప్పులు తీసేసుకోండి. ఈ పప్పులు తీసుకున్న తర్వాత ఇందులో మనం కలిపి పెట్టాం కదా! ఈ ఉల్లిపాయ ముక్కలు, ఈ ఎండుమిరపకాయలు మొత్తం ఇందులోకి తీసేసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి సరిపడినంత ఉప్పును కలుపుకోండి. ఇందులోనే కొంచెం కారం పొడిని కూడా తీసుకోవాలండి. ఎందుకంటే మనం తీసుకున్నటువంటి ఈ ఎండుమిరపకాయలతో కారం పొడి అయితే సరిపోదు. చాలా తక్కువగా తీసుకున్నాం కాబట్టి. ఇందులో గనక ఎండుమిరపకాయలు మీరు ఎక్కువగా యాడ్ చేసుకున్నట్లయితే, కారం ఎక్కువ ఉన్నట్లయితే కారం పొడిని మీరు స్కిప్ చేసేయండి. సో, చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత ఈజీగా మనం ఈ కారం పొడిని ప్రిపేర్ చేసుకున్నామో. చాలా చాలా బావుంటుందండి. ఇలా పలుకుల్లాగా మీరు గ్రైండ్ చేసేసుకోండి. మరీ మెత్తగా పౌడర్‌లాగా అయితే చేయొద్దు. సో, మరి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.